హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి వారి ఆధ్వర్యములో పూజ్య గురుదేవులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి ఆశీస్సులతో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవటం, ఆ తదుపరి పులిహోర ప్రసాదాన్ని సాధకుల యొక్క సహాయ సహకారాలతో భక్తులకు అందించటం జరిగింది. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ. ఆదివారం 2026 197వ యోగ శిక్షణ శిబిరం తెనాలి రోడ్డు నందు వెంచేసి ఉన్న ఈ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ శిబిరం 4 వారాలు కొనసాగుతుంది. 4 వారాల శిక్షణ కాలంలో 42 రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము, యోగ ముద్రలు, ఆహార నియమాలు నేర్పిస్తాం. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత మీకు అరికాళ్ల మంటలు, మోకాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ వయసు 5 నుంచి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తారన్నమాట, చిన్నపిల్లలు అయిపోతారు. అంత శక్తివంతమైనటువంటి శిక్షణ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ జయగురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారు గత 32 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ అందిస్తూ ఉన్నారు. ఈ యోగ శిక్షణ చేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. మరి అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు యోగా చేస్తున్నారు, అరగంటకు పైగా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు యోగా చేస్తున్నారు. మరి వారు 75 సంవత్సరాల వయసులో, ఇద్దరికి కూడా 75 సంవత్సరాల వయసు వచ్చింది. అయినా సరే ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా